హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురు దేవాయ నమ. శ్రీ రమణ భాషణంలో 1936 ఫిబ్రవరి 24 టాక్స్ 163. ఆ రోజున 70 ఏళ్ల ఒక అమెరికన్ వృద్ధుడు డాక్టర్ హెన్రీ హాండ్ అని ఆయన అడిగాడు భగవాన్ని, భగవాన్ అహంకరణం అంటే ఏమిటి అని. అహంకరణం అంటే మనం అహంకారం అనుకుంటున్నాం కదా, అది. మహర్షుల వారు అన్నారు, అది ఎక్కడో వెలుపలిది కాదు, నీలోనిదేను, నీకు బాగా పరిచితమై ఉండాలి అది అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు, మరి దాన్ని నిర్వచించేది ఏమిటి, దాని గురించి ఏమనుకోవాలి అంటే మహర్షి అన్నారు, ఆ నిర్వచనము ఆ అహంకారంలోంచే రావాలి. నిర్వచించాలన్నా అహంకారమే ఉండాలి. ఈ అహమిక తన్ను తానే నిర్వచించుకోవాలి, తానెవరా అని. ఈ అహంకారం ఎక్కడో వెలుపల ఉన్నది కాదు, నీలోనే ఉంది, నీకు బాగా పరిచితమయ్యే ఉంది అన్నారు భగవాను. అంటే దాన్ని నిర్వచించేది ఎలాగా అన్నాడు ఆయన. అంటే మహర్షి అన్నారు, ఆ నిర్వచనం కూడా అహంకారంలో నుంచే రావాలి. అంటే ఈ అహమిక తన్ను తానే నిర్వచించుకోవాలి, నేను ఫలానా అని. మళ్ళీ ఆ పిచ్చకుడు, ఆత్మ అంటే ఏమిటి మరి అన్నప్పుడు మహర్షి అన్నారు, అహంకారాలను కనుక్కుంటే నీకు ఆత్మ అంటే ఏమిటో గోచరిస్తుంది. ఈ అహంకారం ఏంటో గనక నీకు తెలిస్తే ఆత్మ అంటే ఏమిటో నీకు గోచరిస్తుంది. అప్పుడు పిచ్చకుడు, అయితే ఆత్మ అహంకరణ రెండు ఒకటేనా అని అడిగారు. అహంకారం అంటే ఏంటో తెలిస్తే ఆత్మ నీకు తెలుస్తుంది అన్నారు. ఆయన అన్నాడంటే ఆత్మన్నా అహంకారం అన్నా ఒకటేనా అని అడిగాడు. మహర్షి, ఈ అహంకరణ లేకపోయినా ఆత్మ ఉంటుంది, కానీ ఆత్మ లేకపోతే ఈ అహంకరణ ఉండలేదు. అది సముద్రము బుడగ లాంటిది అన్నమాట. ఆత్మ సముద్రం లాంటిది, అహంకరణ బుడగ లాంటిది. దానిలోనే కలిగి దానిలోనే నిలిచి దానిలోనే కలిసిపోయేటువంటిది అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు కొంత తెలిసింది, అసలు ఆత్మ అంటే ఏమిటి. మహర్షి అంటున్నాడు, ఆత్మ అహము ఒక్కటే, నీరు బుడగ ఒక్కటే అంటే మనకు తక్కని తెలుస్తుంది, కానీ ఆత్మ అహము ఒకటే అంటే తెలీదు. అవునా? ఎందుకు తెలియడం లేదు? నేను అనే ఈ అహంకారము, ఆ ఆత్మ ఏదో ఎక్కడో దూరంగా ఉంది, అది ఎంతో గొప్పది, నేను దాన్ని పొందాలి, నేను అది కాదు అన్న భావంతో ఉన్నావు. అందుచేత నీకు అది కష్టంగా ఉంది. రెండు ఒకటే. ఒకటే అంటే ఇప్పుడు ఏమిటి? ఆత్మ అంటే నేను, దాని నుంచి లేచిన చిన్న తలంపే నేను, దానిలోనే ఉంది, దానికంటే వేరు కాదు. కానీ నేనుగా తెలియబడుతుంది. నీటిలో నుంచే పుట్టింది బుడగ, నీటిలోనే ఉంది, నీటికంటే వేరు కాదు గాని బుడగగా తెలియబడుతుంది. అవునా? అలాగే ఆత్మ నుంచే కలిగింది ఈ అహంకరణ, ఆత్మలోనే ఉంది, కానీ ఆత్మ కంటే వేరుగా తెలియబడుతుంది నీకు. అందుచేత ఆత్మ అన్న దానిని నేను పొందుకోవలసిన వస్తువు అన్న భ్రమలో ఉన్నావు. ఈ నేనెవరా అని చూస్తే, ఈ బుడగ ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తే, అది ఆ నీరే అని ఎట్లా తెలుస్తుందో, ఈ అహంకారం ఈ నేనెవరా అని చూస్తే అది ఆ పరమాత్మ అయింది. ఇప్పుడు అర్థమైందా? ఈ ఆత్మ అహంకారము ఒకటే అన్నారు భగవాన్.